ముందుగా మీడియా మిత్రులకు నాకు ధన్యవాదాలు. ఈరోజు జగనన్న కాలనీలో నిజామాబాద్లో అక్కడ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గుత్తిలో 4 ప్లేసుల్లో జగనన్న కాలనీ నిర్మించడం జరిగింది. అందులో ఇప్పుడు లచ్చాంపల్లి లేఅవుట్లో అక్కడ ఉన్నటువంటి మన కంపోస్ట్ యార్డ్ని అక్కడ కొన్ని కారణాల వల్ల అక్కడ తీసి మరీ జనావాసులు ఉన్నటువంటి మన నిజామాబాద్లో వీళ్ళు ప్లాన్ చేయడం జరుగుతూ ఉన్నది. అది దానికి వ్యతిరేకంగా అక్కడ వాళ్ళ కాలనీ వాసులతో కలిపి మేము కూడా ఈరోజు కమిషనర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వీళ్ళకి మా తరపు నుంచి మేము వినిపించుకుంటున్నది ఏమనగా జగనన్న కాలనీ అనగా అంటేనే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అక్కడ నివసించడానికి వాళ్ళకంటూ ఒక స్థలం కేటాయించి దానికంటూ ఆర్థిక సాయం చేసి ఇల్లు కట్టుకునేలాగా వాళ్ళకి చేయూతనిచ్చాడు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా అక్కడికి కంపోస్ట్ యార్డ్ అంటే గుత్తి మొత్తం ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను తీసుకెళ్లి అక్కడ వేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీడియా ముఖంగా వాళ్ళందరూ అడుగుతున్నాను. అలాగే మీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని అలాగే వాళ్ళ డిమాండ్ని మనమందరం కూడా పరిగణలోకి తీసుకొని తక్షణమే అక్కడి నుంచి కంపోస్ట్ యార్డ్ ఏదైతే మీరు అక్కడ తలపించాలని ముందుకు వెళ్తున్నారో దాన్ని తక్షణం విరమించాలని, అక్కడి నుంచి గుత్తి బయట చాలా స్థలాలు ఉన్నాయి అక్కడికి తరలించాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అడుగుతున్నాము. అలా కాకుండా వాళ్ళు గినక ఇదే ధోరణిలో ముందుకెళ్తే గనక అక్కడ జనావాసాల కోసం మేము కూడా ధర్నాలకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకో విధంగా అక్కడ జనాలకు ఇప్పటికే జగనన్న కాలనీలో అభివృద్ధి కుంటిపడిందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు కూడా జనాలు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అక్కడ రోడ్లు లేవు, అలాగే డ్రైనేజీలు లేవు, వీధి లైట్లు లేవు, అలాగే అక్కడ వాళ్ళకి వాటర్ సమస్య కూడా ఉంది. జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉండింది, అక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు దాదాపుగా ఒక 200 కుటుంబాలు అక్కడికి చేరినా కూడా ఇప్పుడు దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 18 నెలలు అయింది. ఈ 18 నెలల్లో అక్కడ ఒక చిన్న అభివృద్ధి పని కూడా చేయలేదు. ఆ అభివృద్ధి పని చేయకపోగా ఇటువంటి కంపోస్ట్ యార్డ్లు కానీ ఇంకోటి అక్కడ వేసి జనాలను ఇబ్బంది పడే చర్య మీరు మానుకోవాలని చెప్పి మీకు అందరికి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము. ఇక్కడ నుంచి సమస్య తీరకపోతే జిల్లా లెవెల్లో ఆర్డీఓ గారికి కూడా ఇస్తాము. అలాగే కలెక్టర్ దగ్గర కూడా మేము ముందుకెళ్ళి ఆ కంపోస్ట్ యార్డ్ని అక్కడ నిలుపుదలగా మేము కూడా ముందుకెళ్తామని చెప్పి మీడియా సముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందువల్ల కూడా కమిషనర్ కూడా పోయి చెప్పడం జరిగింది. ఇప్పుడు అది కూడా సరే తీసేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదన్నా కూడా దృష్టికి వచ్చినా కూడా ఎంఆర్ఓ గారు మాకు ఇచ్చినారు, ఈ విధంగా ఇచ్చినారు కాబట్టి రిపోర్ట్ కూడా చెప్పడం జరిగింది. అందువలన కూడా ఫస్ట్లోనే కూడా అక్కడ నిజామాబాద్ వేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అక్కడ మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అపార్ట్మెంట్లు అన్నీ ఇచ్చి కూడా అక్కడి నుంచి ఇక్కడ లచ్చానపల్లి రోడ్డుకి తొలగించడం జరిగింది. అక్కడి నుంచి కూడా మళ్ళీ తీసుకుని వచ్చి ఆడ బాగాలేని పరిస్థితి అని చెప్పేసి ఆడ జగనన్న కాలనీ ఇవ్వడం వల్ల మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ నిజామాబాద్ కాడ ఏర్పాటు చేస్తామని చెప్పడం, అంతా క్లీన్ చేయడం, ఆ తర్వాత మనకు తెలిసిన తర్వాత ఈ విధంగా జరిగిందని కూడా వచ్చేసి మనం కూడా వీడికి వచ్చి ఆడికి పోయి వెళ్ళి చూడడం జరిగింది. చూసిన తర్వాత అంతా క్లీన్ చేయడం, ఇల్లు పక్కన అంతా చేసి అప్పటికే లేని ఇబ్బందులు పడి సమస్యలకి గురైంది. ఆ రోజు నుంచి కూడా మేము వద్దని చెప్పడం వల్లనే ఇదైపోయింది. ఇప్పుడు కూడా అర్జీ మూర్ఖం కూడా కమిషనర్కి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ కూడా వచ్చి అందరూ మిమ్మల్ని కాలనీ వాసులంతా వచ్చి కూడా ఇవ్వడం కూడా అక్కడి నుంచి కూడా మీరు ఏదన్నా చేయాలనే ఉద్దేశం తీసేసి అసలు ఇంకోటి దగ్గరను అంత ఇబ్బంది అంత తెలియజేసి కూడా చాలా జరిగినాయి. అప్పుడు కూడా జరిగితే అది కలెక్టర్ గారు ఇట్లా లేకూడదు, అందులో కూడా డెవలప్ అయింది. ఇది ఏమంటారు దాన్ని ఇరిగేషన్ అది ఆల్రెడీ మీకు ఇచ్చాము కదా అని వాళ్ళు లెటర్ ఇచ్చారు మాకు తహసీల్దార్ గారు. మీ తహసీల్దార్ కూడా కలవండి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సైడ్ మీరు అది ఖాళీ చేసి మీకు ఆల్రెడీ అక్కడ అలాట్ చేసామని లెటర్స్ కూడా మాకు అందరినీ పంపించారు. ఇక్కడ ఉన్నది ఆల్రెడీ మీకు ఇచ్చాము, సర్వే నెంబర్తో పాటు వాళ్ళు
వాళ్ళు ఇచ్చారు 7 ఎకరాలు అయితే మీకు ఇక్కడ ఇచ్చాము లేవు అక్కడ చేసుకోండి ఇది కాల్ చేయమని ఇచ్చారు. దానికోసం మనం అది క్లీన్ చేసి అంటే కంపోస్ట్ కాదు అక్కడ మా జస్ట్ పార్క్ చేసి ఓన్లీ వర్మీ కంపోస్ట్ సెగ్రిగేషన్ దానికి దాని షెడ్లకు దాని కాంపౌండ్ కూడా శాంక్షన్ అయింది. ఏమో సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అదేమంటే సార్ అది ఆ విషయాన్ని విరమించుకోండి సార్. అవసరమైతే అక్కడ ఫ్యామిలీస్ ఉన్నాయి చెప్తున్నాం సార్. ఒక మీరు కూడా వాళ్ళకి రిఫర్ చేసి ఒక ఎంఆర్ఓ దగ్గరకు వెళ్తాను నేను. వాళ్ళు ఎక్కడ మన ఇంతకుముందు ఇక్కడ చూసినాం కదా కరూర్ రోడ్ లో అది సార్ రాళ్ళు గుట్టలు అది బండి పోవాలి కదా లోపల చేసుకోవాలి అక్కడే చూద్దాం. అది కూడా జనవాసులు కాకుండా చెత్త రాదు, చెత్త కాలం పోయింది మనకి. ఇంకోటి కూడా 1 year లో 2 years లో మా చెత్త అంతా కర్నూలు పంపిస్తాం. ఇదేంటి ఎలక్ట్రిసిటీ వేస్ట్ ఎనర్జీ కింద ఆల్రెడీ ఎంఓ చేసుకున్నారు. మొత్తం మా మున్సిపాలిటీ గుంతకల్లు డౌను ఇక్కడ దాదాపు 10 మున్సిపాలిటీలు కర్నూలులో ఒక 50 ఎకరాలు అలాట్ చేశారు. ఏం చేస్తామంటే చెత్త అంతా ఇంకెక్కడ ఇక్కడ చెత్త అనేది ఉంటుంది, తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తే అక్కడ వాళ్ళు దాన్ని వేస్ట్ దీన్ని విరమించుకోండి. మీరు ఒకసారి వాళ్ళు కూడా ఖర్చు ఇవ్వండి. ఇట్లా మీరు ఇచ్చారండి వాళ్ళు ఇటు అన్నారు ఏదో డెవలప్ చేస్తాను. అది కూడా నేను మాట్లాడతాను. సరే సార్ అక్కడ నుంచి ఇక్కడ పెడుతున్నారు అన్నమాట. సో మీరు కొంచెం మీరు కూడా కన్సిడర్ చేసి జగన్ కాలనీ పేరు స్థాపించిన తర్వాత అందరూ పేదలే మేడం. బాడిగిన్లో ఉండలేక అప్పులో సప్పులు తెచ్చి ఇల్లు కట్టుకున్న తర్వాత నివాసాలు ఉన్నాయి కాబట్టి ఉన్నప్పుడే అది ఉండే కంపోస్ట్ యార్డ్లోనే దానికి మొత్తం కాంపౌండ్ కట్టేసి చెట్లు కూడా పెట్టాలని పెట్టే ఉంటాం, మేమే పెట్టాం యాక్చువల్గా. బట్ ఎలా అంటే ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పుడు అది ఎంతవరకు వస్తుంది అనేది మనకు తెలియదు. బట్ ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ నివాస స్థలం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ ఆరోగ్యం మనం కొంచెం మీరు కన్సిడర్ చేసి ఆల్టర్నేట్ వేరే మనమంతా పరిస్థితి చేస్తే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. అదే పట్టుకో సభే రమేష్